నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు కేంద్ర వాణిజ్య పన్నులు ఎగుమతుల శాఖ మంత్రి పీయూష్ గోయల్. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పసుపు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దశాబ్దాల కల నెరవేరడంతో పసుపు రైతులు సంతోషిస్తున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ తో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా ఎన్నికైన పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. కుంభమేళా రోజున తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు శుభపరిణామమన్నారు పీయూష్ గోయల్. 2023లో మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ పసుపు బోర్డు ప్రకటించారని, బోర్డు సాధన కోసం ఎంపీ అరవింద్ ఎంతో శ్రమించారని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని చెప్పారు. పసుపు పంటకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, రైతులు మరింత నాణ్యమైన పసుపు పండించాలని కోరారు పీయూష్ గోయల్. वचन पूर्ति का भी दिन है और प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है. हमारे मित्र पल्ले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं. बहुत बहुत बधाई आपको. अलग अलग देशों के प्रतिनिधि भी अब इस बोर्ड में जोड़े जाएंगे. निर्यातक जो एक्सपोर्टर्स हैं और जो प्रोड्यूसर्स हैं, इनके प्रतिनिधियों को भी इस बोर्ड में जोड़ा जाएगा. और जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में. ఇకపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాదని పసుపు బోర్డు అరవింద్ అని ఎంపీని ఉద్దేశించి అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. 175 మంది రైతులు నామినేషన్లు వేసి పసుపు అంశాన్ని దేశవ్యాప్తం చేశారన్నారు. అరవింద్ బాండ్ రాసిచ్చినప్పుడు అనేక మంది హేళన చేశారని గుర్తు చేశారు. బోర్డు ఏర్పాటుతో మరిన్ని పరిశోధనలు జరుగుతాయని, కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తాయని, పసుపు ధర కూడా పెరుగుతుందన్నారు. బోర్డుకు కేంద్రం బడ్జెట్ కూడా ఇస్తుందని చెప్పారు బండి సంజయ్. ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు బోర్డు అరవింద్. చాలా మంది హేళన చేశారు, నవ్వుకున్నారు. చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టి పత్రం మనం సాధిస్తామని చెప్పి ఈ రోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. సంక్రాంతి రోజున లక్షలాది మంది రైతుల కల నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు ఎంపీ అరవింద్. పసుపు బోర్డుకు నిజామాబాద్ జిల్లా ఎంతో అనుకూలమని, వ్యాపార వాణిజ్య పరంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. తనను నమ్మిన పసుపు రైతులకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు అరవింద్. పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. ఎంత నమ్మకం పెట్టుకొని ప్రధానమంత్రి గారు మనకి ప్రసాదించిండు. మనము ఇవాళ ఈ పసుపు బోర్డు ప్రారంభమైనాక నాకు ఇంకింత బాధ్యత పెరిగిందన్న ఫీలింగ్ ఉంది. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు సాధించారని అన్నారు పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. పసుపు బోర్డు విషయంలో ఎన్నో రాష్ట్రాలు పోటీ పడినా నిజామాబాద్లో ఏర్పాటుకు ఎంపీ అరవింద్ కృషి మరువలేనిదని చెప్పారు. పసుపు బోర్డు చైర్పర్సన్ గా పసుపు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు పల్లె గంగారెడ్డి. 2019లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చడానికి నిరంతరం సంఘర్షణ చేసినటువంటి, శ్రమించినటువంటి నా ఆత్మీయుడు, నా సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తమ తాతల కాలం నుంచి పసుపు బోర్డు కోసం ఎన్నో పోరాటాలు చేశామని తెలిపిన రైతులు పసుపు బోర్డు తెచ్చిన ఎంపీ అరవింద్కు రుణపడి ఉంటామని అన్నారు.